ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలు మరియు రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల పట్ల ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేస్తూ కొందరు ప్రజాప్రతినిధులు సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పాత పగలను మనసులో పెట్టుకుని పూర్వంలోని పాత్రలతో పోలుస్తూ అసెంబ్లీ వేదికగా డైలాగులు చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలను చర్చించాల్సిన చోట వ్యక్తిగత దూషణలకు మరియు సినిమా తరహా మాటలు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు ఈ తరహా ప్రసంగాలకు నవ్వుతూ మద్దతు తెలపడం బాధ్యతారహితంగా కనిపిస్తుంది. శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన వారే ఇలా వివరించడం వల్ల సామాన్య ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఐపీఎస్ స్థాయి అధికారులను ఉద్దేశించి సవాల్ విసరడం మరియు వారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం పరిపాలన మీద ప్రభావం చూపుతుంది. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలంటే రాజకీయ జోక్యం తగ్గాలి. కానీ ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తున్నాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఒక సంవత్సరం కాలంలోనే వేల సంఖ్యలో మహిళలు మరియు ఆడపిల్లల అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తుంది. సీసీటీఎన్ఎస్ డేటా ప్రకారం చూస్తే గత జూలై నుండి ఇప్పటి వరకు సుమారు 7,500 మంది మహిళలు మరియు 3,600 మందికి పైగా చిన్న పిల్లలు కనిపించకుండా పోయారు. అంటే నెలకు సగటు 1000 మంది మహిళలు అదృశ్యం అవుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున మహిళలు మాయమవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల భద్రత గురించి పెద్ద మాటలు చెప్పిన వారు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోవడం విచారకరం. కేవలం అదృశ్యం కావడమే కాకుండా అత్యాచారాలు మరియు హత్యలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సుమారు 1,500 మంది మహిళలపై దాడులు జరగడం మరియు అనేక హత్యలు నమోదు కావడం రాష్ట్రంలోని భయానక పరిస్థితిని కళ్లకు కడుతుంది. హోంశాఖ పనితీరు మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నేరాలను అరికట్టడంలో విఫలమయ్యారని స్పష్టమవుతుంది. క్రికెట్ ఆడడం లేదా ఇతర వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం మీద ఉన్న శ్రద్ధ శాంతి భద్రతల మీద లేదని జనం అనుకుంటున్నారు. గతంలో మహిళల అదృశ్యంపై రివ్యూలు చేస్తానని, హెలికాప్టర్లు పంపిస్తానని హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల ముందు సనాతన ధర్మం మరియు మహిళల రక్షణ గురించి మాట్లాడిన వారు ఇప్పుడు కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం లేదు. అధికారం కోసం పాత విషయాలు వాడుకుని ఇప్పుడు అదే సమయంలో సమస్యలు ఎదురవుతుంటే తప్పించుకోవడం సరైన పద్ధతి కాదు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకపోతే అభివృద్ధి అర్థం ఉండదు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం పక్కదారి పట్టించే స్క్రిప్ట్ ఆపి నిజమైన సమస్యల మీద దృష్టి పెట్టాలి. అదృశ్యమైన మహిళలను వెతికి పట్టుకోవడం మరియు నేరగాళ్లకు కఠిన శిక్షలు పడేలా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గుర్తించాలి. నిరంతరం రాజకీయ విమర్శలు చేస్తూ కాలక్షేపం చేయడం కంటే ప్రజల ప్రాణాలకు మరియు ఆ ఆస్తులను రక్షణ కల్పించడం ముఖ్యం.